కావాలి ఇంకా చెట్టుకి ఏం కావాలి ఇంకా ఏం కావాలి ఇంకా ఫస్ట్ ఏం కాయాలి చెట్టుకు ఫస్ట్ ఏం కాయాలి పూత పూలు ఏం మారాలి కాయలు నాకు చెప్పండి చెట్టుకు ముందు ఏం కావాలి కాయలు అయినాకనే కాయలు ముందు ఎక్కడ కాయాలి చెట్టుకు కాదు ఆ రైతు చేతులు కాయలు కాయాలి చెట్టు కాయలు కాయాలంటే ఏం చేయాలి చేతికి కాయలు కాయాలి అమ్మకు అయ్యకి ఇద్దరికి అవి వద్దు అవి మెత్తగా ఉండాలి బాబు నాయన కూతురు చేతుల్లా పని చేస్తారు కాబట్టి కాయలు కాయాలి వాళ్ళు బాప నాన్న అమ్మ వాళ్ళ కూతురు చేతులు ఎంత మెత్తగా ఉంటాయో ఎందుకు పని చేయరు అని చెప్తారు కోమటోళ్ళైనా పని చేస్తారు కానీ బాబులు అస్సలే పని చేయరు పువ్వులు గుచ్చుకున్నాడే కష్టం అలా పని మనిషి పువ్వులు గుట్టి నీతిలో పెట్టాలి కాబట్టి మనం కాయలు కాయాలి పండు కావాలంటే ఏం చేయాలి మన చేతులకే చేతులకు కాయలు ఆ చేతులు చాలా కొడితే స్కూల్లో నేను ఇంకా స్కూల్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక్కొక్క 3 నెలలు 2 నెలలు 4 నెలలు ఒక్కొక్క స్కూల్లో ఫ్రీగానే టీచింగ్ చేయడానికి పోతా నాకు ఇంగ్లీషు తెలుగు హిందీ 3 భాషలు బాగా వస్తాయి తమిళ్ కూడా రాయటం చదవటం నాకు వస్తాయి అక్కడ పోయి నేర్చుకోవాలి విన్నారా కాబట్టి ఇంగ్లీష్ చెప్పటంలో పిల్లలకు చిన్న పిల్లలకు నేర్పటంలో రైటింగ్ స్కిల్స్ నాకు ఎలా ఉంటాయి అంటే బ్రిటిష్ వాళ్ళకి నేను నేర్పించాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేను రైటింగ్ స్కిల్స్ బ్రిటిష్ వాళ్ళు నేర్చుకుంటున్నారు నా దగ్గర అంత దేవుడి కృపను బట్టి నాకు ఇవ్వబడింది ఎట్లా వచ్చినాయి ఇవంటే చేతులకు ముందు కాయలు కాసినాయి మా గురువు గారికి సేవ చేయడానికి నేను ఒక ఆర్ట్ నేర్చుకోవడానికి మాస్టర్ దగ్గరికి వెళ్తే 3 నెలలు పిల్లల ముందు గడిగింది నాదే క్లాసు 10వ క్లాస్ పిల్లగాడు పోయి ఆ చిన్న పిల్లలకు వాళ్ళ ఇంట్లో పిల్లల ముడి కడగాలంటే ఎంత బాధను కడిగిన తర్వాత 3 నెలలు ఆయన చూసి ఇంకా అప్పుడు స్టార్ట్ చేసిండు నాకు చదువు చెప్పడం అరే నువ్వు నా దగ్గర చదువు నేర్చుకోగలుగుతావు అని ఆయన నిన్న మొన్న ఒక 2 సంవత్సరాలు అయింది చనిపోయబడదు రోడ్డు ఇలా ఉంది ఊరేమో ఇట్లా ఉంది ఈ ఊరు దాటి అవతల ఎవరు కనబడరు ఆ అవతల గుడిసెలు వేసుకొని ఉన్నారు మీరు చూడాలంటే నా దగ్గర ఒక ఫోటో ఉంది ఒక 40-50 మంది ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంత వయసు వచ్చిందమ్మా బట్టలే ఉండు ఆడపిల్లలకి మగ పిల్లలకి పక్కనే కూర్చుంటారు దుఃఖం వచ్చింది నాకు ఏడుపు వచ్చేసి 3 అప్పుడప్పుడు ఒకసారి పోయి చూసి వచ్చిన 6 నెలల కింద మిగిలిన అన్నం తీసుకుపోయి ఇచ్చి వచ్చిన తిన్నారు మళ్ళీ 3 నెలలు అయింది నేనేం చెప్పినంటే ఇంట్లో చెప్పేసిన ఎన్ని నేను సరుకులు తెస్తానో మిగలకుండా కొండాలి మూస్తున్నారు అది చేసే పని చెప్పిన పని ఒకటి చేసే పని అది కోపం వచ్చినప్పుడు